సో దుల్కర్ సల్మాన్ హీరోగా కాంతా అనే ఒక సినిమా వస్తుంది. అది ప్రొడ్యూస్డ్ ప్రెజెంటెడ్ బై రానా. ఐఎమ్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు వచ్చి చాలా రోజులు లేదు మనకి. లాస్ట్ టైం ఇలాంటి సినిమా రావడం మహానటి అనుకుంటా, లైక్ పీరియడ్ బయోపిక్ అనుకుంటా, ఒక ప్రొడ్యూసర్ సంథింగ్ ఆయన బయోపిక్ అనిపిస్తుంది నాకు. సో ఏమో నాకైతే మాత్రం రానా దగ్గుపాటి, దుల్కర్ సల్మాన్ వీళ్ళ పేర్లు విన్న తర్వాత కొద్ది గొప్ప లైక్ ఓకే ఖచ్చితంగా చూడాలని ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే దే ఆర్ దాట్. సో చూసేద్దాం టీజర్, తర్వాత మాట్లాడేసుకుందాం. ఎక్సైటెడ్. హ్యాపీ బర్త్డే దుల్కర్ సల్మాన్. సో తెలుగులో ఇంకొక సూపర్ హిట్ పడుతుంది దుల్కర్కి. లెట్స్ సీ. సో యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ కాంతా టీజర్. మోడర్న్ స్టూడియోస్ దర్శక శిఖామణితో రూపొందించబోతున్న చిత్రం శాంత తెలుగులో మొదటి హారర్ ఫిల్మ్. ఓకే, తమిళ్ డబ్డ్ అనిపిస్తుంది ఎందుకో. అయ్యా, మొదటి షాట్ ఏంటి? చంద్రన్ పెయింటింగ్ లో దెయ్యం నీలిని చూసి భయపడే షాట్ అయ్యా. ఆహా, ఓకే. కదా ఆయన ఉన్నారయ్యా. వేఫేరర్ ఫిల్మ్స్ ఇది. ఒకటి అడగొచ్చా? అడగండి. మీరు అయ్యా ఎందుకని మాట్లాడుకోరు? ఓకే, తమిళ సినిమా. కళ్ళు పెద్దగా తెరు. యాక్టరా? నువ్వు ఎవరన్నది ఈ ప్రపంచానికి తెలియబోతోంది. నాకు ఆయన మీద ఉన్నంత మర్యాద ఇంకెవరికి ఉండదు. ఓకే ఓకే, అందరూ అనొచ్చు వాడే అని, కానీ ఈ కథా రచయితగా దర్శకుడుగా నేను చెప్తున్నాను, కథానాయకుడు కథానాయకి రెండూ నువ్వే. శాంత సీన్ 60 షాట్ 1 టేక్ 1. బాబు, ఏ సీన్తో మొదలు పెడుతున్నావు? మీరు చంద్రన్ను పెయింటింగ్ లో దెయ్యం గురించి మాట్లాడుకునే సీన్ అన్నా. అదొద్దు బాబు, ఒక మంచి సీన్తో మొదలు పెడదాం. అయ్యా, షాట్ ఓకేనా? షార్ట్ ఓకే, సీన్ చేంజ్. ఓకే. ఏంటి నట చక్రవర్తి ఆరంభమే అబ్బురపరిచేలా ఉంది. అంతా మీ దగ్గరే నేర్చుకున్నది కదా. ప్రొడ్యూస్ బాయ్ దుల్కర్, రానా, త్యాగ. అన్నట్టు సినిమా పేరు శాంత కాదు, కాంతా. కాంత. ఆడియన్స్ కి ఇదే నచ్చుతుంది. ఓకే, ఇంట్రెస్టింగ్, రియల్లీ ఇంట్రెస్టింగ్ మ్యాన్. అంటే లైక్ ఒక ప్రొడ్యూసర్, ఒక హీరోకి ఒక డైరెక్టర్కి మధ్యలో జరిగే ఈగో బ్యాటిల్ లెక్క ఉంది ఇది. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ రియల్లీ. అంటే నేనైతే మాత్రం ఒక మహానటి టైపు అట్లా ఎక్స్పెక్ట్ చేసిన, ఇది టోటల్లీ అవుట్ ఆఫ్ సిలబస్ లెక్క అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్. అంటే చూసినా కూడా ద లుక్ అండ్ ఫీల్ ఎవ్రీథింగ్. డైరెక్టర్ అయినా కాదు, రైటర్ అనుకుంటా. లైక్ రైటర్ ఆ టైంలో రైటర్స్ ఎక్కువ ఉంటుంటారు. సో హారర్ సినిమాలో మనకి సముద్రకరణి కని గారు అప్పట్లో ఆయనకి దుల్కర్కి క్వాలిటీ లైఫ్ ఇచ్చి హీరోగా చేస్తే వీళ్ళిద్దరి మధ్య ఈగో క్లాసెస్ వల్ల సినిమాని ఐ థింక్ అప్పటి వరకే లైక్ డీక్యూ ఒక స్టార్ అయి ఉంటాడు. సో డీక్యూ స్టార్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నారు అన్నప్పుడు మేబీ అప్పటి వరకు వీళ్ళకి పడట్లేదు. బట్ సముద్రకని గత్యంతరం లేక ఇంకా స్టార్స్ ఉంటారు కదా, మీరు ఆయన తీయండి అని చెప్పేసి అందరూ అంటుంటే తీసుకున్నారేమో అనిపిస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకొని యూనో వీళ్ళిద్దరి మధ్యలో ఒకప్పుడు ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ ఇప్పుడు చెడింది కాబట్టి అని అనిపిస్తుంది. అండ్ దిస్ రియల్లీ ఫీల్స్ లైక్ ఇది ఒక బయోపిక్ లెక్కనే అనిపిస్తుంది నాకు. మేబీ ఐ డోంట్ నో, బయోపిక్ అనుకుంటున్నాను నేను ఎక్కడో విన్నా ఒక పర్టికులర్ హీరోని ఎవరో పర్టికులర్ పర్సనాలిటీ మీద సినిమా తీస్తున్నారు ఇదే అని చెప్పేసి అన్నారు. సో అదే అనుకుంటున్నాను నేను. బట్ చూస్తుంటే చాలా వరకు అది తెలుస్తుంది. అండ్ ఒక స్టార్, ఒకప్పుడు స్టార్ ఎట్లుండడో మన డీక్యూ అపియరెన్స్ కానీ అవన్నీ కూడా అట్లే అనిపిస్తున్నాయి నాకు. దట్ ఈస్ ఐమ్ రియలీ ఎక్సైటెడ్. చెప్తున్నా ఆన్ పాయింట్ ఉంది. 1960s ఎప్పుడైతే చూద్దాం. లెట్ మీ జస్ట్ చెక్. కాంతా ఇక్కడ ఎప్పుడో ఓపెన్ అయిందో. కాంతా ఈజ్ అ బయోపిక్ బేస్డ్ ఆన్ త్యాగరాజ భాగవతార్ అంట. వన్ ఆఫ్ ద ఫస్ట్ సూపర్ స్టార్స్ ఆఫ్ తమిళ్ సినిమా, known for his musical talent and massive fan following in the early days of Indian films. ఇది ఎప్పుడు బేస్డ్ ఆన్ ఏ ఇయర్ బ్రో? నిజంగా టీజర్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. అయితే చాలా బాగా నచ్చింది. అంటే లైక్ చాలా సటిల్గా ఉంటూ ఒక సస్పెన్స్ అండ్ ఆల్సో ఒక ఈగో బ్యాటిల్ని చాలా బాగా చూపించారనే ఫీలింగ్ వస్తుంది. దట్ ఈస్ అండ్ ఆల్సో యూ హ్యావ్ దిల్కర్ అండ్ భాగ్యశ్రీ
ఐ డోంట్ నో వాట్ టు సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న రేపు కింగ్డమ్ వస్తే నాకు అర్థమవుతుంది పరిస్థితి ఏంటో. అంటే ఆమె పర్ఫార్మెన్స్ ఏంటి, ఆమె ఎలాంటి స్టోరీ సెలెక్షన్ తీసుకుంటుంది, కింగ్డమ్ చూసిన తర్వాత మాకు అర్థమవుతుంది. అండ్ కింగ్డమ్ లుక్స్ లైక్ అ రియలీ గుడ్ ఫిల్మ్. ఇక్కడ గౌతమ్ అండ్ ఆల్సో మనకి విజయ్ దేవరకొండ ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆమె పార్ట్ కూడా ఏదో జస్ట్ ఐ క్యాండీ లెక్క లేకుండా మంచి క్యారెక్టర్ డ్రివెన్ ఒడిసే సినిమాలానే ఉంది ఆ సినిమా చూసినప్పుడు కూడా. సో షీస్ టేకింగ్ దిస్ రియల్లీ గుడ్ థింగ్. ఎందుకంటే మనకి శ్రీలీల గారు అది మళ్ళీ కృతి శెట్టి వీళ్ళ లాంటి రూట్కి అయితే వెళ్ళలేదు. దట్ టైమ్ యూనో ఇంట్రెస్టింగ్, అదైతే మంచిగా అనిపిస్తుంది. బట్ బ్రో లైక్ మధ్యలో ఈ ఒడిసా బ్లాక్ అండ్ వైట్ టర్నింగ్ ఇంటూ కలర్, ఆ కలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టోన్లో ఉండడం అండ్ ఒక పీరియడ్ లైక్ అనిపించినా కానీ ఓడి కాల్ ఇట్ అంటే ఐ థింక్ ఫ్లాష్ బ్యాక్ అంతా పీరియడ్లో బ్లాక్ అండ్ వైట్ ఉన్నట్టుంది. నార్మల్గా ఇప్పుడు జరిగేదంతా కూడా కలర్లో ఉంది. ఆ కలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, దగ్గర బ్లాక్ అండ్ వైట్ లెక్కనే ఉంది. సో ఆ మూడ్ అట్లా తీసుకున్నారు, నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఐ థింక్ దానికంటే వీళ్ళు కెమెరా ముంగట జరిగేది బ్లాక్ అండ్ వైట్లో ఉన్నట్టుంది, మిగతా అంతా కలర్లో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. చూడండి అంటే లైక్ ఆబ్వియస్లీ పాత సినిమా కాబట్టి బ్లాక్ అండ్ వైట్ కెమెరా సామాన్ని పెట్టుకోవడం. ఈ లుక్ అయితే చాలా బాగుంది, లుక్ అయితే చాలా బాగుంది. సో ఈయన వాట్ ఈస్ స్టార్ అయిన తర్వాత మార్చండి అన్ని చేయడం, లైక్ సూపర్ స్టార్డం వచ్చిన తర్వాత ఉంటుంది కదా, అది రెగ్యులర్ కథలు అనమాట. ఈగో బ్యాటిల్, లైక్ ఇట్లా చేయాలి, సినిమా మారుస్తా, టైటిల్ మారుస్తా, అన్ని చేస్తా. దాట్ ఈస్ ఇంట్రెస్టింగ్, దాట్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. చూడాలనిపిస్తుంది నాకైతే మాత్రం వెళ్తా. ఎందుకంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఈ షార్ట్ చాలా బాగుండే. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ నవ్వడం, దాట్ వాస్ ఫ్యాంటాస్టిక్. అది ఇది చూస్తే మళ్ళీ ఇది కట్టు, ఇది ఒక మిర్రర్ షాట్, సూపర్. ఇది 1960s ఎట్లాంటి షార్ట్స్ ఉంటుంది, 1960s అనుకుంటున్నా, నాకు ఐ డోంట్ నో ఎప్పుడు వచ్చిందో, ఇది ఎప్పుడు ఏ టైంలో పీరియడ్లో జరుగుతుందో నాకు తెలీదు. సో ఏదో అనేస్తాను నేను, బట్ షార్ట్ ఓకే అని ఇక్కడ హీరోనే అనడం, ఎడదిక్కు అన్ని లెక్కి డిక్టేట్ చేయడం. ఐ థింక్ ఈ సినిమాలో సముద్రకని జస్ట్ మేబీ హీఈస్ డౌన్ఫాల్లో ఉన్న డైరెక్టర్ అనిపిస్తుంది. కాబట్టి నేను ఎక్కువ పట్టించుకోకుండా హీ బికేమ్ సూపర్ స్టార్. ఈయనని తయారు చేసింది సముద్రకని, కాకపోతే డౌన్ఫాల్ అవుతూ ఉన్నాడు ఆయన, ఈయనే రైజ్లో ఉన్నాడు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. సో దాని మధ్యలో జరిగే సినిమా ఈస్ శాంత అయిపోయింది. సో ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దాట్ ఈస్ నిశ్చయంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మాత్రం. ఎందుకంటే మనకి డీక్యూ ఎలాంటి యాక్టర్ తెలుసు, సముద్రకని ఆల్సో తెలుసు. సో సెల్వమణి సెల్వరాజ్ అంట, ఆయన ఎవరు తెలియదు నాకు. బట్ రానా ప్రొడ్యూసింగ్ ది ఫిలిం, డీక్యూ ప్రొడ్యూసింగ్ ది ఫిలిం అండ్ బాగుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఫిలిమ్స్ చాలా బాగుంది. September 12th అంట, September 5th ఎన్ని సినిమాలు ఉన్నాయి, 4 ఉన్నట్టున్నాయి. దాంట్లో ఇది ఒకటి. ఎక్సైటెడ్, రియల్లీ ఎక్సైటెడ్, చూడాలి. నేను ఇంకో మహానటి టైప్ అనుకున్నా, ఒక బయోపిక్ ఆఫ్ దాట్ ఆ రేంజ్కి వెళ్తుంది, ఆ కైండ్ ఆఫ్ మూడ్లో ఉంటుంది అనుకున్నా. లేదు డిఫరెంట్ ఉంది, బట్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్. ఇంకా చూడాలంటే మాత్రం చూసేయండి. నాతో చూసారంటే ఇట్లా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మ్యాన్. అండ్ మీ థాట్స్ నచ్చలే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతక మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.